3536లో టెనెంట్ రైట్స్ అనే దాని కింద హైకోర్టు నుండి స్టే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాళ్ళు పిటిషనర్స్. సో దాంట్లో భాగంగా గతంలో టీపీఎస్ టీపీఓలు కూడా ఇక్కడ జరుగుతున్న ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ని స్టాప్ చేసిండ్రు. మళ్ళీ అగైన్స్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని కన్సర్న్ ఎవరైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ ని అప్రోచ్ అయ్యారు. టెనెంట్ రైట్స్ అనేది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది, స్టేటస్ కోలో ఉంది కాబట్టి ప్రెసెంట్ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఉండకుండా ఆపమని అడిగారు. దాంట్లో భాగంగా ఈ రోజు విజిట్ చేశాము. ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఏ ఉన్నా కూడా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఒబే చేయడం జరుగుతుంది. ఫర్దర్ అందరికి ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఒకవేళ గతంలో పర్చేజ్ చేస్తుంటే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కోర్టు కేసు క్లియర్ గా అంది కన్స్ట్రక్షన్స్ అనేవి టేకప్ చేయొద్దు, చేసినా కూడా ఇమ్మీడియట్లీ దాన్ని మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు ఫర్దర్ అనేది మున్సిపల్ అథారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇక్కడ కొత్త షెడ్లు అయితే పరిస్థితి మేడం, మరి మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో గల 34, 35, 36 సర్వే నెంబర్ గల దళితులకు సంబంధించిన భూమిపై స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని కలెక్టర్కి, ఎంఆర్ఓకి మరియు మున్సిపల్ ఆఫీసులలో అక్రమ నిర్మాణాలు ఆపాలని, తగిన చర్యలు తీసుకోవాలని వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశామని బాధితులు తెలిపారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ కమిషనర్ శైలజ, ఫెడరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు రాపోలు రాములతో కలిసి సర్వే నెంబర్లు గల అటు స్థలంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను పరిశీలించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టడాన్ని ఖండించారు. త్వరలోని అటు నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం లేదా తొలగించడం జరుగుతుందని, అవసరమైన చోట్ల ప్రభుత్వ ఉత్తర్వులు, బోర్డర్లు నాటుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద దళిత కుటుంబాలకు సంబంధించిన భూమిలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఈ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ భూముల్లో స్టేటస్ కో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపడుతూ అక్రమార్కులు దండిగానే దండుకున్నారని, దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్కి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ఫెడరేషన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, అట్టి భూమికి సంబంధించిన దళిత కుటుంబాలు పాల్గొన్నారు. ఎవరైనా మున్సిపల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోమన్నారు మమ్మల్ని. మెయిన్ కావ్య రాణి వీళ్ళిద్దరే మొత్తం ఇదంతా ఫ్రాడ్ చేస్తారు మొత్తం. మొత్తం ఎన్ని బిల్డింగ్ ఇక్కడ దాన్ని బట్టి డిస్కస్ చేద్దాం, హియరింగ్ పెడతాను ఏంటని. ఓకే, నెక్స్ట్ ఇంకో డాక్టర్ ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసాము, మీడియాలో వచ్చిన పోతే దూరం గుడి స్టార్ట్ కడుతూనే ఉన్నారు. గేమ్ ఆడుతున్నారు. కావ్య, రాణి, అశోక్, మధు వీళ్ళు నలుగురు చాలా గేమ్ ఆడుతారు. ఏమంటారు? ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, మేము వస్తున్నాము, ఆపుతున్నాము, చెప్పినాము అంటారు. మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళతోని? లేదండి మాకు ఎలాంటి మీ ల్యాండ్ తో మాకు ఎలాంటి ఇది లేదు, మాకు సంబంధం లేదంటారు. మళ్ళీ వచ్చి వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళే ఇవన్నీ వేయించి మళ్ళీ డబుల్ గేమ్ ఆడుతారు. మొత్తం ఇద్దరు, మొత్తం నలుగురు. మీరు మాట్లాడింది చెప్పాలి కదా. మేడం దగ్గర కమిషన్ మేడం వచ్చారు. ఎవరు కట్టమన్నారు నేను? ఎవరు చెప్పారు కూలికి రమ్మని? వాళ్ళ పేరేమి చెప్పు? ఖాన్ సార్ ఎక్కడ ఉంటాడు ఆయన? ఏమంటే ఎవరు మారితే వాళ్ళు కట్టు అని చెప్పేసి పోతారు. మీకు జీతం ఎవరు ఇస్తారు? మంచిగా చెడ్డగా ఆయన పైసలు
లేదండి, మా ప్రొసీజర్ ఉంటుంది, అది అడాప్ట్ చేస్తుంది. ఎందుకంటే కోర్టు ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రొసీజర్ ఇది మొన్ననే చేసింది సార్. ఇదైతే మరీ మరీ చెప్తున్నా, కావ్య, రాణి, అశోక్, మధు ఈ నలుగురే ఉన్నారు. చూడండి, ఆఫీసర్ టీపీఎస్ టీపీఓలు ఓకే, వాళ్ళు పంపిస్తే వీళ్ళు పోతారు, లేదా మేము పంపిస్తే పోతారు. వాళ్ళు ఆపమంటే ఆపుతారు. ఒకసారి టీపీఎస్ టీపీఓలు ఇద్దరు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు ఆబ్జెక్షన్ చేసినవి ఒక 6 హౌజెస్ చూపించింది. వాళ్ళన్నింటికి నోటీస్ ఇచ్చి వాళ్ళకి హియరింగ్ సోమవారం పిలుస్తారు. పిలిపించిన తర్వాత దీని ఆర్డర్ ఎట్లా ఉందో మీరు నాకు అఫిడవిట్ ఇస్తారా? ఇచ్చిందా? అందులో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు అఫిడవిట్ లేకపోతే నాకు కాపీ ఇస్తే దాన్ని బట్టి మేము రాస్తున్నాం. అంటే కోర్టు ఆర్డర్ ఇవన్నీ సీజింగ్ చేస్తామా, డిస్మెంటల్ చేస్తామా, ఆర్డర్ తీసుకుంటాం. అశోక్ కి 3 నోటీస్ పోయినాయి అని చెప్పారు. కావ్య, రాణి షెడ్ కట్టారు. ఎవరు మీ మాధు, కావ్య, రాణి. థర్డ్ నోటీస్ ఇట పోయిందని చెప్పారు. థర్డ్ నోటీస్ పోయి వీళ్ళ దగ్గర నుండి కట్టించారు. సార్ మీరు ఏమని అనుకోండి, మీరు మాత్రం దగ్గర మేమేందుకు ఇప్పుడు ఈ సైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు అప్పిస్తే మేము బోర్డ్స్ పెట్టించేస్తాం. అంటే క్లోజ్ చేసేసి ఆన్గోయింగ్ అంటే ఏదైనా ఫర్దర్ కన్స్ట్రక్షన్ జరగకుండా ఫస్ట్ బోర్డ్స్ పెట్టించేస్తాం. బోర్డ్స్ పెట్టించేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు టేకప్ చేస్తాము, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టించాం. ఒక 3 నుంచి హౌస్ నంబర్స్ లేవు మేడం. ఎందుకంటే నా రికమెండేషన్ కన్సిడర్ చేస్తే కానీ దానికి సపోర్టింగ్ గా నేను ఆర్టీ చేస్తున్నా మేడం. అట్లా కూడా లేదు. అనేది బోర్డ్స్